అభివృద్ధి ఫలాల ఆదివాసులకు మరింత చేరువ చేయాలని ఆయా అంశాలతో చైతన్య అవగాహన కార్యక్రమాలు రూపొందిస్తున్నది. ఆదివాసులు భూభాగంలో 25% ప్రాంతంలో విస్తరించి ఉన్నారు. 90 దేశాలలో 476 మిలియన్ల ఆదిమ జాతులు వారు నివసిస్తున్నారు. జీవ వైవిధ్యంలో 80% వీరే కాపాడుతున్నారు. వివిధ వాతావరణ పరిస్థితులకు అనుకూలత చెంది ఈ సామర్థ్యం వీరి సొంతం. ప్రపంచ జనాభాలో 6%గా ఉన్నారు. దాదాపు అన్ని దేశాల పాలకులు వీరి అభివృద్ధి వికాసం పట్ల బలమైన రాజకీయ ఇచ్చుట చూపారు. ఇలాంటి వివక్షలతో కూనారిల్లుతున్న ఆదిమ జాతులు కోవిడ్-19 మహమ్మారితో మరింత జీవన సంక్షోభాన్ని భారతదేశంలో జనాభా 8.6%ను కలిగి ఉన్నారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం ఫలితంగా దాదాపు 50% ప్రజలు తమ సాంప్రదాయక ఆవాసాల నుండి తరిమివేయబడ్డారు. 1947 జూలైలోనే శ్రీ నెహ్రూ గారు ప్రతిపాదించిన లక్ష్యాల తీర్మానంపై నెహ్రూ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, తాండవ్, హంస, మెహతా ముఖర్జీ, లహరి మొదలగు వారు ప్రతినిధులుగా మధ్య ఆదివాసుల ప్రతినిధులు బీహార్కు చెందిన జైపాల్ సింగ్ ముండా హాకీ క్రీడాకారుడు 1928 ఒలింపిక్స్లో పాల్గొన్నారు. ఆ వేదాత్మక ఆలోచనాత్మక ఆదివాసుల గర్జన గొంతుక వినిపించారు. అసమానతలు, అశాంతి, తమ జీవాలైన భాష, సంస్కృతిపై దాడులు కొనసాగితే చెలరేగి విప్లవ దాహం వ్యాపించకుండా ఉండాలని ఆదివాసులు హుందాగా గౌరవంగా బతకడానికి తగిన విధానాలు రూపొందించాలని PESA FRA 1/70 పరిపూర్ణంగా అమలు చేయాలని, విస్తరణకు లోనైన వారికి గౌరవప్రదన జీవనాన్ని ఇచ్చే పురావాసనాన్ని ఏర్పాటు చేయాలని, మిగులు భూములు పంచాలని, అటవీ ఉత్పత్తులు ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలని, మనిషి ప్రకృతికి మధ్య సమతుల్యతను కొనసాగించే వాటి జీవన విధానంతో తల్లి భూదేవి మనుగడ ఆధారపడి ఉంది. వీటిని గాలికి అడవులను జనింపజేస్తున్న ఆదివాసుల వికాసానికి అండగా ఉందాం. వీరికి మింగేస్తున్న ప్రపంచీకరణ పెట్టుబడిని నిరోధిద్దాం. ఇది ఒక భాగం అయితే, ఇంకొక భాగం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం లోపల ఆర్థిక విధ్వంసాన్ని, భూ విధ్వంసాన్ని, అడవి విధ్వంసాన్ని, ఇసుక విధ్వంసాన్ని, మద్యం విధ్వంసాన్ని, మొత్తానికి తెలంగాణ విధ్వంసాన్ని సృష్టించి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోతే మీ అందరి సహకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్ర గౌరవనీయ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యం లోపల ఈ రాష్ట్రము పురోగతి చెందుతున్న విషయము రోజు రోజుకు మనకు అర్థమవుతున్నది. ఇన్ని అప్పులున్నా కూడా ఈ రాష్ట్రాన్ని ముంగలికి తీసుకుపోయే ఆలోచన ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రితో పాటు మరి వారితో ఉన్న మంత్రులకు అందరికీ, మరి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి. ఎందుకంటే ఇందిరమ్మ పాలన, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన లోపల మనం ఇందిరమ్మ పాలన చూసినాం. మరి అదే ఇందిరమ్మ పాలన ఇవాళ గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన వచ్చింది, రాబోతున్నది. 6 సంక్షేమ కార్యక్రమాలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని మీ ఇంటి దాకా తెచ్చిచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, మరి అదేవిధంగా ముఖ్యంగా మన సీతక్క పైన ఉన్నదని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. ఏ దాంట్లో కూడా తక్కువ కాకుండా అక్కడ అప్పులకు మిత్తులు కట్టుకుంటా
ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు ముంగలు తీసుకుపోతూ మరి అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టిన